నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చకచకా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటువంటి వ్యూహాలు అమలు చేయబోతున్నాయి అధికార విపక్షాలు అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. అనూహ్యమైనటువంటి మలుపు ఏంటంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరుకోవడం. ఎవరు ఊహించని విధంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు, అంతే ఊహించని విధంగా మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయారు. అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఇదే రీతిలో మరికొంతమంది నాయకులు కూడా వైసీపీలోకి రాబోతున్నారనేటువంటి ప్రచారంలో నిజమెంత? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు వైసీపీ నాయకులు, అలాగే ఎర్రగొండపాలెం వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందన్ వ్యాలీ స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి అనూహ్యంగా ఆర్కే గారు మళ్ళీ వచ్చేయడం? అంటే జనరల్గా అసలు ఆయన చాలా వెరీ క్లోజ్, అలాంటి వ్యక్తి బయటికి రారనుకున్నారు. సడన్గా పార్టీకి ఎమ్మెల్యే పదవికి అన్ని రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ గర్వాపసి ఏ విధంగా చూడాలి? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2019లో పోటీ చేసినప్పుడు వారి ప్రచారంలోనే నెక్స్ట్ టైం ఈ యొక్క సీట్ని బీసీలకు కేటాయిస్తామని ముందుగానే చెప్పారు. ఇంకోసారి అక్కడ పోటీ చేయనని వారు కూడా చెప్పారు. వారి సమక్షంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మా అధ్యక్షులు వారు కూడా చెప్పారు. మేము ఎక్కడా మాట తప్పలేదు, అదేవిధంగా బీసీకి ఆ సీటుని కేటాయించడం జరిగింది. సరే, రాజకీయాల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వారికి ఆ టికెట్ దక్కనప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత అసంతృప్తికి లోనవ్వడం అనేది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి విడదీయలేనటువంటి బంధం ఉంది. ఆ బంధాన్ని బ్రేక్ చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేయడం జరిగింది. లాస్ట్కి చివరికి మళ్ళీ వారి యొక్క సొంత గూటికే వారు రావడం అనేది శుభసూచకం. ఇక్కడ మాత్రమే కష్టపడ్డ వారికి గౌరవం దక్కుతుందనేది వాస్తవం. కాబట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది వెళ్తున్నారని తప్పుడు ప్రచారాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో, ఆ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అశాస్త్రీయంగా విడదీశారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారో, దానికి ప్రతిఫలంగా వారి దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేకూరుస్తుందో వాళ్ళు చెప్పాలి. ఇవాళ దేశవ్యాప్తంగా చూస్తే ఎక్కడా కాంగ్రెస్ పార్టీ కనపడనటువంటి పరిస్థితి, కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఓ షర్మిలమ్మ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ వచ్చి ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడానికి మాత్రమే పనికొస్తారు తప్ప రిమైనింగ్ ఏం ఉపయోగం ఉంటుంది ఈ రాష్ట్రానికి? కాబట్టి ఎవరైతే ఈ కాంగ్రెస్ వాళ్ళ వలలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారో వారందరూ బయటికి రావాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గాయం ఎవరు మాంచలేనటువంటి గాయాన్ని ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసింది. అంటే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేరిక తర్వాత నెక్స్ట్ చర్చ ఏంటంటే ఇంకెవరు వస్తున్నారు? చాలామంది పార్టీ నుంచి ఎవరైతే టికెట్లు దొరక్క బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇమడలేనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో కేవలం ఒక కమ్యూనిటీకో లేదా ఒక గ్రూపుకు మాత్రమో అక్కడ పెత్తనం ఉంటుంది తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ చొరవ కానీ గౌరవం కానీ ఇంకో పార్టీలో దక్కే అవకాశమే లేదు. ఇది వారికి అతి త్వరలో అర్థమైంది కాబట్టి మళ్ళీ తిరిగి వారు సొంత గుటికి వస్తున్నారు. ఏదైతే టికెట్లు దక్కలేదనే అసంతృప్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత సముచితమైనటువంటి పదవినిచ్చి గౌరవిస్తానని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరిగింది. సో వాటికి కన్విన్స్ అయినటువంటి వారు వస్తున్నారు. ఎవరైతే కేవలం రాజకీయాలంటే పోటీ చేయటమే, ప్రజలకు సేవ చేయడం కాదు అని అనుకుంటారో వారు బయటికి వెళ్ళిపోతారు. ఇంకోటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాలు అన్నీ కలిసి వస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రేపు ఎల్లుండి కన్ఫర్మ్ చేసేస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒకవైపు నుంచి అసంతృప్తి, పార్టీలో అంతర్గతంగా సీట్లు అనౌన్స్మెంట్ రాగానే అసంతృప్తి రావడము, మొదటి లిస్ట్ నుంచే విమర్శలు, మొదటి లిస్ట్ రియాక్షనే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వీటిని కన్క్లూడ్ చేయడానికి, వీటిని న్యూట్రలైజ్ చేయడానికి ఏదైనా వ్యూహం అనుసరిస్తున్నారు? సడన్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వెనక్కి రావడం, తర్వాత ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు జాయిన్ అవుతారంటాం, వసంత కృష్ణప్రసాద్ ప్లేస్లో కూడా ఆల్టర్నేటివ్స్ ఏవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, కడప జిల్లాలో కూడా కొంతమంది కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు టచ్లోకి వచ్చారనేటువంటి ప్రచారం రావడం, ఇదంతా ఏ విధంగా చూడాలి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టంగా మీకు మంచి జరిగితే, మేలు జరిగితే ఓటేయమని అడగడం. ఇవాళ మంచి జరిగింది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున సిద్ధం సభలకు తరలి వస్తున్నటువంటి తరుణంలో ఒక మీటింగ్కి దాదాపు 10 లక్షల మంది అటెండ్ అవుతున్నారు అంటే
ఎలా సాధ్యం ఇది? ఆ అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టే అది సాధ్యం అవుతుంది. మీరు ఆ యొక్క మీటింగులను కానీ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ హర్షధ్వానాలు కానీ వారు రిసీవ్ చేసుకుంటున్నటువంటి విధానం కానీ ఒకసారి గమనించినట్టయితే ఏదో ఒక సినిమా హీరోల టైంలో జరిగినటువంటి ఆ సభలు ఇవాళ రాజకీయంలో జరుగుతున్నాయి. రాజకీయ వేదికల మీద ఒక నాయకులకి ఆ రకమైనటువంటి స్వాగతం గతంలో ఎప్పుడు ఎవరికి దొరకలేదు. అంత గొప్ప స్వాగతం ఇవాళ ప్రజలు ఇస్తున్నారంటే వారి కుటుంబాలకు మేలు జరిగింది కాబట్టి, వారి కుటుంబంలో అభివృద్ధి వచ్చింది కాబట్టి, వారి గ్రామాలకి ప్రభుత్వ వ్యవస్థలు తరలి వెళ్ళాయి కాబట్టి, గ్రామంలో ఉండి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇంత అభిమానం ఉన్నటువంటి పార్టీని వీడి బయటికి వెళ్ళి అక్కడ పొత్తుల కోసం ఒంటరిగా పోటీ చేయలేక వేరే వాళ్ళ మీద ఆధారపడి వేరే వాళ్ళ కండవలు భుజాల్లో వేసుకొని ఆ చంద్రబాబు నాయుడు ఆ తుప్పుపట్టినటువంటి సైకిల్ని తొక్కలేక పక్కనున్నటువంటి కొడుకు అసమర్థుడని నమ్మాడు కాబట్టి పొత్తుల కోసం వెంపర్లాడుతుంటారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. అతను ఎప్పుడు పొత్తుల కోసమే వెంపర్లాడుతుంటాడు. ఆ పొత్తులు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలని ఆ రోజు వరకు వాడుకొని ఆ తర్వాత కాలంలో ఆ పార్టీలను కూడా మనుగడలో లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రశ్నార్థకంగా వారి యొక్క పార్టీ మారిపోయినటువంటి చరిత్ర వారితో పొత్తు పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఉంది. అంటే అవి తెలిసి కూడా పొత్తు పెట్టుకుంటున్నటువంటి జనసేన పార్టీ చరిత్రలో కనుమరుగవడం తప్ప ఇంకోటి కానే కాదు. ఇంకోటి, షర్మిల ఎంట్రీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఆల్టర్నేటివ్ వచ్చింది, ప్రత్యామ్నాయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆమె చేసేటువంటి విమర్శలు కూడా నేరుగా అన్నా చెల్లెళ్ళ మధ్య వార్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేటువంటి ఇమేజ్ వచ్చింది అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజకీయాలు, ప్రధానంగా ప్రకాశం జిల్లా కొంత రాయలసీమతో అనుబంధం ఉండేటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో విపరీతమైన ప్రభావం చూపిస్తుంది అన్నారు. నిజమేనా? ఖచ్చితంగా ప్రభావం 0. రాసి పెట్టుకోండి. షర్మిలమ్మ గారి ప్రభావం, కాంగ్రెస్ పార్టీ ప్రభావం మా పార్టీ మీద 0. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ గారి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ, వైఎస్ గారి మరణం తర్వాత వారి కుటుంబాన్ని క్షోభకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం చనిపోయిన వాళ్ళని దర్శించుకోవడానికి వెళ్ళి పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నడో పాతాళంలో తొక్కివేశారు. అది చచ్చినటువంటి శవం కాంగ్రెస్ పార్టీ అనేది. దానికి జీవం పోయాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా అది తప్పే అవుతుంది కాదు తప్ప వారికి ఏ రకమైనటువంటి మైలేజ్ రాదు. రెండవది షర్మిలమ్మ గారు, వారు ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేసేటప్పుడు నేను తెలంగాణ ఆడబిడ్డని అన్నారు. తెలంగాణతో నాకు బంధుత్వం ఉంది, బాంధవ్యం ఉంది, నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను అన్నారు. ఇవాళ తెలంగాణ వదిలేసి మళ్ళీ ఏపీ రాష్ట్రంలోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పద్ధతిని కానీ చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ట్రాప్లో పడి మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప అది కావాలని ఏదో రాష్ట్రానికి మంచి చేయాలనో లేదా మేలు చేయాలనో లేదా రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహనతో మాట్లాడినట్టు మాత్రం ఖచ్చితంగా లేనే లేదు. వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వారి ప్రచారంలో కూడా కొంత కనపడ్డట్టు మాట వాస్తవం. కానీ అది రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం. ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి కంటే మించినటువంటి పథకాలతోటి ప్రజల దగ్గరైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పథకాలు పేరు చెప్తే 129 పథకాలు ఇచ్చి 128 పథకాలని సంపూర్ణంగా అమలుపరిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్ర మా నాయకుడికి దక్కుతుంది. కాంగ్రెస్ ప్రధానంగా రాయలసీమ ఫోకస్ పెట్టింది, రాయలసీమ పైనే ఫోకస్ పెట్టింది. మొదటి సభని కూడా తిరుపతిలోనే ఆర్గనైజ్ చేయబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి వీళ్ళందరూ రాబోతున్నారు. విభజనకి సంబంధించి 10 ఏళ్ల క్రితం గాయం జరిగి ఉండొచ్చు, కానీ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా కానీ ఏ పార్టీ న్యాయం చేయలేదు. 3 పార్టీలని దోషులు చేస్తున్నారు, అటు బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ. దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? సార్, ఆరోపణలు చేయడం ఎవరైనా చేస్తారు, గ్రౌండ్లో రిపోర్ట్స్ తీసుకొని మాట్లాడాలి. వాళ్ళ వ్యవసాయ రంగం మేము వచ్చిన తర్వాత మేము తీసుకున్నటువంటి అమలుపరిచిన పథకాల వలన 22వ స్థానంలో ఉన్న వ్యవసాయ రంగం 6వ స్థానానికి వచ్చింది వాస్తవం. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో గడిచినటువంటి 3 సంవత్సరాలుగా కొనసాగుతుంది వాస్తవం. 4 పోర్టుల నిర్మాణం ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, ప్రజలకి కనపడుతుంది.
ఫిషింగ్ హార్బర్ల రూపంలో మత్స్యకారులను ప్రోత్సహించడానికి, రవాణా సౌకర్యాన్ని పెంచడానికి 10 హార్బర్లు నిర్మిస్తుంది, ప్రజలకు కనపడుతుంది. 17 మెడికల్ కాలేజీలు కనపడుతున్నాయి, వాటికి అనుసంధానంగా విలేజ్ క్లినిక్స్ కనపడుతున్నాయి. 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ యొక్క లిమిట్ పెంచుంది. షాదీ తోఫా అని కానీ ఇంకొకటని కానీ, నాడు నేడు కింద విద్యా వ్యవస్థల్ని ఆధునీకరించడం కానీ, ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం కానీ, లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా రాబో తరాలకి ఒక గొప్ప పునాదిని వేయడమే అవుతుంది. సచివాలయ వ్యవస్థ తీసుకురావడం వల్ల 2,10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి మా ప్రభుత్వం ద్వారా. అలాగే ఆ సచివాలయాలు గ్రామ మధ్యలో ఉండి గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలబడుతున్నాయి. ఏ చిన్న పేపర్ కూడా, జెరాక్స్ కూడా అడగం కూడా ప్రభుత్వ పథకాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మాది. గతంలో ఇలాంటి ప్రభుత్వాలని ప్రజలు చూడలేదు. ఇలాంటి గొప్ప ప్రభుత్వాన్ని విభజన హామీల అమలు విషయంలో వైఫల్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన దోషి అనేటువంటి మాట చెప్తున్నారు. దాన్ని నేను అంటున్నాను. ఇంతమంది ఎంపీలని ఇంత బలాన్ని ఇచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారు అనేటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తుంది. నేను అదే సార్, ఇవాళ ఏపీ రాష్ట్రం సాధించినటువంటి ప్రగతిలో జాతీయ స్థాయిలో జాతీయ రహదారులని అత్యధికంగా పొందినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. జాతీయ వ్యవస్థల్ని అత్యధికంగా ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో పొందినటువంటి రాష్ట్రం ఏపీ రాష్ట్రం. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన సంజీవన్ లాంటి పోలవరానికి ఇక్కడ నుంచి కేంద్రం నుంచి గ్రాంట్ని తీసుకొచ్చి కంప్లీట్ చేస్తుంది. వెలుగొండని కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మాది. విభజన హామీల్ని తుంగలో తొక్కి విభజనలో వచ్చినటువంటి మెరిట్ని మొత్తాన్ని ప్యాకేజ్ రూపంలో దాన్ని మొత్తాన్ని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. విభజన హామీల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రత్యేక హోదాని చంపింది తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ. ఈ 3 పార్టీలు వారు రాష్ట్రానికి అన్యాయం చేసి ప్రత్యేక హోదాని చంపి ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి ప్రత్యేక హోదా వద్దు అని వారన్నారు. కలిసి ఉన్నప్పుడు వారు ముగ్గురు కలిసి ఉన్నప్పుడు దాన్ని కాలగర్భంలో కలిపేశారు. వారు ఒక రాజధాని పేరుతోటి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దొంగలు మొన్న దొరికిపోతే సిబిఐ లాంటి వ్యవస్థలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు వారి దోషులుగా వాళ్ళని పెట్టారు. అంటే ఇంత అన్యాయం రాష్ట్రానికి చేసినటువంటి ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చి కొత్త రాగం పాడడం వల్ల ప్రజలకి ముగ్గురు కలిసి వస్తే కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి గతంలో కలిసే ఉండారుగా. గతంలో ఏం సాధించారు, ఏమి తెచ్చారు? ప్రత్యేక రైల్వే జోన్నే తీసుకురాలేకపోయారు. ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి సంస్థలేంటి, మేలేంటి? రాష్ట్రం విభజించిన తర్వాత మనకు రావాల్సినటువంటి వ్యవస్థల్ని నిర్మించలేకపోయారు, జాతీయ రహదారులను తీసుకురాలేకపోయారు, ప్రత్యేక హోదాని తీసుకురాలేకపోయారు, ఏకంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణిస్తుంటే దాన్ని ఆపలేకపోయారు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకురాలేకపోయారు. ఏమి చేశారు వాళ్ళు? ఈ ముగ్గురు కలిసిన సందర్భంలోనే 2014 నుంచి 19 కాలంలో ధ్వంసం అయ్యాయి కదా వ్యవస్థలన్నీ. ఇవాళ 4,90,000 కోట్లు మేము డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు అందించింది కనపడుతుంది. మరి వారి యొక్క హయాంలో 5 సంవత్సరాల్లో ఈ 4,90,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఇవాళ ఇవి ప్రజల ఖాతాల్లోకి పోయింది కనపడుతూ, మళ్ళీ డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు కింద విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, పోర్టుల నిర్మాణాలు, ఇండస్ట్రియల్ గ్రోత్లో 11.43% తోటి జిఎస్డిపి తోటి ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఈరోజు ఉంది. గతంలో లేదు. ఏమయ్యాది ఈ డబ్బు అంతా? ఎందుకు లేదు? గతంలో ఎందుకు ఇంత అభివృద్ధి సాధించలేదు? మరి ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఇస్తూ కూడా ఇంత డెవలప్మెంట్ని తీసుకొచ్చాం కదా. కేంద్రంలో ఉన్న వ్యవస్థలే చెప్తున్నాయి కదా. అప్పుల మీద తప్పుడు లెక్కలు చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ పచ్చపత్రికలు నిత్యం విషయం చిమ్మితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. గతంలో కంటే అప్పుల శాతం తక్కువగా ఏపీ రాష్ట్రంలో నమోదైందని, అలాగే నేరాల మీద కూడా వీళ్ళు తప్పుడు లెక్కలు చూపిస్తే నేరాల్లో 18వ స్థానం ఏపీ రాష్ట్రం గతంలో 2వ స్థానంలో ఉందని, ఇవన్నీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆర్బీఐ, కాగ్, అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు చెప్తున్నారు ఏపీ రాష్ట్రం నంబర్ 1 స్థానం. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీని టచ్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ ఎంత పోరాడినా కానీ వైఎస్ఆర్సీపీని టచ్ చేయలేదు అంటారా? 100% మేము సిద్ధమనే సభలు పెడుతున్నాం.
మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం, ఒంటరిగా పోటీ చేస్తున్నాం, మా అభ్యర్థుల్ని మేము ప్రకటించుకున్నాం, మా అభ్యర్థులు గ్రౌండ్ లెవెల్లో ప్రజల గడపల వద్దకు వెళ్ళి ప్రచారంలో ఉన్నారు, ప్రభుత్వం తరఫు నుంచి సేవ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు చెప్పుకోవడానికి ఒక్క మంచి పని 5 సంవత్సరాలు చేసిన చరిత్ర ఉందా? మేము సిద్ధమని చెప్తే ఎందుకు దాన్ని కాపీ కొట్టుకొని సంసిద్ధమని పెట్టుకున్నారు? అంటే కాపీ క్యాట్స్ వీళ్ళు. పథకాలను కాపీ చేస్తారు, మేము చేసేటటువంటి కార్యక్రమాలని కాపీ చేస్తారు. మా దగ్గర నుంచి ఈ ఒకరో ఇద్దరో సీటు దక్కకుండా వెళ్ళిపోతే గోతికాడ నక్కల్లాగా కూర్చొని వాళ్ళని లాక్కొని వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళ స్థాయి ఎక్కడుంది? మాకు పనికిరానటువంటి వ్యక్తి మీకు పనికొస్తున్నాడు అంటే మీ దగ్గర స్టఫ్ లేదనే కదా అర్థం. మీ పార్టీ దగ్గర క్యాండిడేట్లు లేరనే కదా. వాళ్ళ దగ్గర టికెట్లు రాని వాళ్ళు కూడా మరి వైసీపీలోకి వస్తున్నారు కదా ఇప్పుడు. 100% మా దగ్గరే కావాల్సినంత మందికి టికెట్లు దక్కలేదని బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని తీసుకొని టికెట్లు ఇచ్చేటటువంటి పరిస్థితి మా దగ్గర లేదు. అంటే మేమేమంటామంటే సార్, సిద్ధాంతపరంగా మాతో కలిసి వచ్చేటటువంటి వారిని కలుపుకున్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చినటువంటి వారిని కండం వేసి మేము స్వాగతించలేదు. ఎలక్షన్స్లో ప్రజల ముందు పెడతాం, ప్రజలు వారిని ఆదరిస్తే ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. అంతే తప్ప తెలుగుదేశం వాళ్ళలాగా సంతలో పశువుల్లాగా మేము కొనేసుకొని 23 మందిని మనం మంత్రి పదవులు ఇవ్వలేదు కదా. రైట్. మా పార్టీలోకి వచ్చినటువంటి సానుభూతి పరులుగా మాత్రమే వారు ఉండారు తప్ప వచ్చిన వారు ఎవరిని కూడా మేము ప్రభుత్వంలో భాగస్వామ్యుల్ని చేయలేదు, ప్రభుత్వ తరఫు నుంచి వాళ్ళని ప్రతినిధులుగా కూడా పెట్టలేదు. చంద్రశేఖర్ గారు, ఇన్ఛార్జీల లిస్ట్ అనౌన్స్ చేశారు సార్, మీకు 2వ లిస్టులోనే అవకాశం వచ్చింది. చాలామంది ఆ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ అసంతృప్తి ఇవన్నీ సహజం. కానీ పార్టీలో ఒక ఇన్ఛార్జిగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఏంటి? ఎర్రగొండపాలెంలో మీకు వచ్చినటువంటి రెస్పాన్స్, ఎందుకంటే మీరు వెళ్ళినటువంటి నియోజకవర్గం కూడా ఒక మినిస్టర్ రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం. సో ఎలా ఉంది అక్కడ? చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఎర్రగొండపాలెం ప్రజలు నాకు ఇచ్చారు సార్. జనవరి మొట్టమొదటి రోజైనటువంటి జనవరి 1 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు కాల్ వచ్చింది. సెకండ్కి లిస్ట్లో బాగా ఫ్రెష్ ఎస్ సార్ 2వ తారీఖు రోజు నాకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మొట్టమొదటి కార్యక్రమం నియోజకవర్గంలోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కార్యక్రమం లాగా ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకొని నియోజకవర్గంలోకి వెళుతుంటే బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ దాదాపు 7-8 వేల మంది వచ్చి నన్ను నియోజకవర్గంలోకి తీసుకెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత మండల కార్యక్రమాలు పెట్టుకుంటే ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్ కార్యక్రమాలలాగా 10,000 సంఖ్యతోటి ప్రజలు వచ్చేసి ఆ మద్దతు తెలిపి ఆదరించి అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎర్రగొండపాలెం అంటే మరో పులివెందులు సార్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఏమాత్రం తక్కువ కాదు, కడపతో అంటే పులివెందులతో ఏమాత్రం తక్కువ కాదు. అంత గొప్ప నియోజకవర్గం నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పార్టీ అధ్యక్షులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అది నాకు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం ఎర్రగొండపాలెం లాంటి ప్రాంతం దొరకడం. అక్కడ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ బాగోలేదు కాబట్టి అభ్యర్థులను మార్చారు. సో మీరు వెళ్తున్నారు అనగానే ఆ నెగిటివిటీ మీ పైన ప్రభావం చూపించే అవకాశం లేదా? అటువంటి సంకేతాలు ఏమైనా కనిపించినాయా? లేదండి, అంటే నెగిటివిటీ కోసం అది మారినటువంటి నియోజకవర్గం కాదు. ఆదిమూలపు సురేష్ గారి యొక్క సేవలు కొండేపిలో కావాలని పార్టీ అనుకుంది కాబట్టి కొండేపి గతంలో 2 సార్లు ఓడిపోయాం. వారైతే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారైతే గెలిపించగలరనే ఉద్దేశంతో కొండేపికి మార్చడం జరిగింది. ఎర్రగొండపాలెం అనేది స్వతహాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉండేటటువంటి నియోజకవర్గం. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న తాగునీటి సమస్యలు అనేవి నేను వెళ్ళిన తర్వాత ఉచితంగా బోర్లు వేయించడం, ఉచితంగా వాటర్ ట్యాంక్స్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల నుంచి కొంత ఫండ్ని ఇప్పించటం, శాశ్వత పరిష్కారం వైపుగా అడుగులు వేయడం జరిగింది. అక్కడ చాలా అభివృద్ధి నమోదైంది వాస్తవం. గతంలో అక్కడ బస్టాండ్ కానీ హాస్పిటల్ కానీ లేనటువంటి పరిస్థితి. 100 సంవత్సరాల చరిత్రలో ఎవరు ఎర్రగొండపాలెనికి ఏమీ చేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ కళ్యాణ మండపం ఇచ్చాం, ఒక క్రీడా ప్రాంగణం తీసుకొచ్చాం, బస్టాండ్ నిర్మాణం జరిగింది, హాస్పిటల్ నిర్మాణం జరిగింది, గిరిజనులకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది, విద్యా వ్యవస్థలకు సంబంధించి అనేక
కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో డెవలప్మెంట్ చాలా జరిగింది. అంటే ఒక్క టర్మ్లో ఎంత డెవలప్మెంట్ జరిగింది అంటే ఇవన్నీ కూడా ఒకే 5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటివి. రైతు బజార్ కూడా లేనటువంటి ప్రాంతంగా ఉంటే ఇవాళ రైతు బజార్ వచ్చింది. టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ అయిపోయింది. సో ఇంత అభివృద్ధితో పాటు పథకాల విషయంలో సార్ 2,03,000 మంది ఓటర్లు ఉంటే ఇప్పుడు 2,05,000 మంది, వాళ్ళలో 1,85,000 మందికి పథకాలు అందాయి. మా ప్రభుత్వ పథకాలు. సో అంత లబ్ధి ప్రజలకు చేరింది కాబట్టి మీ విక్టరీ కూడా కేక్ వాక్ అనుకుంటా అయితే. డెఫినెట్గా అంటే రాజకీయాల్లో కష్టపడి పనిచేసి గెలవాలనుకోవాలి తప్ప ఏదో చెప్పి కాదు కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కంచుకోట. అక్కడ ఏమాత్రం గతంకి వచ్చినటువంటి విజయానికన్నా తగ్గకుండా రేపు విజయం నమోదు కాబోతుంది. జగనన్న గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతకి జగనన్న గారికి అత్యంత గొప్ప విజయంతో గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. ఇది చంద్రశేఖర్ గారి అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి విధానాలు, పథకాలు తనను గెలిపిస్తాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు. మరోవైపు నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతల చేరిక అనేది వైఎస్ఆర్సీపీలోకి రివర్స్ వలసల పర్వానికి కూడా నాంది పలికేటువంటి అంశం అవుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమిగా వచ్చినప్పటికీ కూడా జనసేనకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి విమర్శలు వీటన్నిటిని ఖండిస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి ప్రణాళిక తమకి విజయాన్ని అందిస్తుందనేటువంటి ధీమాతో చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.